సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు కేవలం ఎవరు ప్రతిభ ఉన్నవారు వెళ్ళినా ఆదరించి అక్కున చేర్చుకునేది. ఇక చాలా మంది నేటి ప్రముఖులు కూడా నాడు ఒంటిగుడ్డలతో వచ్చి స్టార్డమ్ సంపాదించిన వారే. కానీ ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విపరీత ధోరణులు ప్రవేశించాయి. సినీ రంగంలోకి ఏదో ఒక శాఖలోకి ప్రవేశించి చివరకు తమ లక్ష్యాలైన నటుడు, దర్శకుడు ఇలా మారుతున్న వారు ఎందరో ఉన్నారు. నిన్నటి ఎల్బి శ్రీరామ్, తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి ఇలా వీరందరూ రచయితులుగా అడుగుపెట్టి నటులుగా, దర్శకులుగా మారారు. విషయానికొస్తే సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి నిర్మాతగా మారిన వ్యక్తి జయకృష్ణ. అలనాటి కృష్ణంరాజు, జయసుధ, జయప్రద, విజయశాంతిలకు మేకప్ మ్యాన్ గా పనిచేశాడు. కృష్ణంరాజు సహకారంతో తన పేరు మీదనే సంస్థను స్థాపించి వరుస హిట్ చిత్రాలు నిర్మించాడు. అదే సమయంలో ముద్దు ఆర్ట్స్ బ్యానర్ ను కూడా స్థాపించాడు. బాపు, ముళ్లపూడి రమణ, జంధ్యాల, దాసరి వంటి వారితో పలు చిత్రాలు నిర్మించాడు. మొత్తంగా 18 స్ట్రైట్ చిత్రాలు, 22 అనువాద చిత్రాలను నిర్మించాడు. కాగా జయకృష్ణ తన జీవితపు చివరి రోజుల్లో పరిశ్రమలోని వ్యక్తుల మనస్తత్వాలను, వారి అసలు రంగును చూసి తట్టుకోలేకపోయాడు. తాను పిలిచే వేషం ఇచ్చి నాడే మొదటిసారిగా చిరంజీవికి మన ఊరి పాండవులు చిత్రానికి ఏకంగా రూ. 1116 రెమ్యునరేషన్ ఇచ్చాడు. మంత్రిగారి వియ్యంకుడు తీసి ఆ సమయంలోనే చిరంజీవికి అల్లు రామలింగయ్య పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పించి చిరు స్టార్డమ్ కి పునాదులేశాడు. కానీ తాను కష్టంలో కాస్త ఒక్క చిత్రానికి డేట్స్ ఇస్తే అప్పులోంచి బయటపడి సొంత ఊరు వెళ్లిపోతానన్నా కూడా చిరు కనికరించలేదని ఏడ్చేశాడు. అంతేకాదు, ఆనాడు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాశం జిల్లా నుంచి హీరోయిన్ కావడానికి వచ్చి చివరకు వేషాల కోసం వేశ్యగా మారి దానినే వ్యాపారంగా మార్చి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులనే కాదు పోలీస్ కమిషనర్ల నుంచి డీజీపీల వరకు లైన్లో పెట్టి అందరి సాక్ష్యాధారాలను సంపాదించి ఓ సంచలనం సృష్టించిన రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఉదంతం ఆ మధ్య ఓ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాను ఎలాగో వేశ్యగా మారిపోయానని, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డానని తెలుసుకున్న ఆమె తనలాగే సినిమా రంగానికి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అవుదామని వచ్చిన అందమైన, తెలివైన, చదువుకున్న, పాష్ లైఫ్ స్టైల్ కలిగి చురుగ్గా ఉన్నవారిని కూడా చేరదీసి రాజకీయ నాయకులకు, బడాబడా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు, బ్యూరోక్రాట్లకు చుక్కలు చూపించిన తారా చౌదరి జీవితం మీద ఓ సినిమా చేయాలని జయకృష్ణ నిర్ణయించుకున్నాడు. మరి డబ్బులు లేవు కదా సార్ అంటే, ఎలాగైనా నా తల తాకట్టు పెట్టైనా డబ్బు సమకూర్చి తాను ఓ తార, ఎందరో చంద్రుళ్ళు అనే చిత్రం చేస్తానని ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. పెద్దలుగా చెలామణి అవుతున్న పలువురి జీవితాలను అందులో చూపిస్తానన్నాడు. తెలుగులో అంత గట్స్తో పెద్దలతో కూడుకున్న ఆ వ్యవహారాన్ని భయపడకుండా యథాతథంగా తీసే దర్శకులు మన దగ్గర ఎవరున్నారు సార్? అది బాలీవుడ్ వారికే సరి. తెలుగులో అందరూ హీరో వర్షిప్ లో మునిగి తేలే దర్శకులే కదా అంటూ కావాలంటే వర్మ, కృష్ణవంశీ వంటి వారిని కలిసి ఈ చిత్రాన్ని తీసి తీర్తానన్నాడు. కానీ అది చేయకనే చనిపోయాడు.